వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీనియర్ ఐఏఎస్ అధికారుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తిగా ఉందా? కొందరు కీలక అధికారులను బదిలీ చేయాలనుకున్నా చేయలేకపోతున్నారా? సమర్థవంతమైన అధికారుల కోసం రేవంత్ ఆఫీస్ సెర్చింగ్ మొదలుపెట్టిందా? గత ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన అధికారులను మెల్లగా పక్కన పెట్టేందుకు రేవంత్ సర్కార్ స్కెచ్ వేసిందా? ఉన్నతాధికారుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలని భావించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీఎంఓ అధికారులతో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ పై అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ సీఎం అయ్యాక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన అధికారుల్లో కొంతమందిని బదిలీ చేసినా మరికొంతమందిని మాత్రం కదిలించలేకపోతున్నారట. దీనికి కారణం వారి స్థానంలో నియమించేందుకు సమర్థవంతులైన అధికారులు లేకపోవడమే అంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పాలన గాడిన పడుతుండటంతో సీనియర్ అధికారులను బదిలీ చేస్తే ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. గతంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు దగ్గరగా ఉన్న అధికారులకు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలువురు అధికారులపై విమర్శలు చేసిన కాంగ్రెస్ ముఖ్య నేతలు అధికారంలోకి వచ్చిన తరువాత తాము చేసిన విమర్శల్ని విస్మరించి వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ రాష్ట్ర సచివాలయంలో సాగుతోంది. అయితే సచివాలయంలోని కొందరు సీనియర్ అధికారులను వారి స్థానాల నుంచి బదిలీ చేయాలని ఓ జాబితా సిద్ధం చేసిందట ముఖ్యమంత్రి కార్యాలయం. అయితే సీనియర్ అధికారులను బదిలీ చేస్తే వారి స్థానంలో ఎవరికి బాధ్యతలు ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు అధికారులకు స్థానచలనం కల్పించినా మరికొన్ని కీలక శాఖల్లో గత ప్రభుత్వం నియమించిన అధికారులే అధిపతులుగా కొనసాగుతున్నారు. దీంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు అంతర్గతంగా మద్దతు ఇచ్చిన అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ ఇప్పుడు వాళ్లే కీలక శాఖలకు ఉన్నతాధికారులుగా ఉన్నారు. తమకు అవకాశం ఇవ్వరా అంటూ సీఎంఓపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని శాఖల విషయంలో ఉన్నతాధికారులను బదిలీ చేసే పరిస్థితి కనిపించడం లేదట. వారిని తొలగిస్తే వారి స్థానాన్ని భర్తీ చేయగల అధికారి కనిపించడం లేదట. దీంతో గతంలో తాము ఎవరినైతే విమర్శించామో ఇప్పుడు ఆ అధికారులే ముఖ్యమంత్రి ముందు కూర్చుంటున్నారట. నమ్మకం లేని చోట విశ్వాసం ఉండదంటారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా కొంతమంది అధికారులను నమ్మకపోవడంతో ఆయా శాఖల్లో పని జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే సమర్థత, నమ్మకం ఉన్న అధికారుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ కార్యాలయం సెర్చ్ చేస్తోంది.